గుడ్ మార్నింగ్. మనం ఇవాళ సాంబార్ చేసుకుంటున్నాం. సాంబార్కి కావాల్సిన పదార్థాలు ఇవి. చాలా చక్కగా అద్భుతమైనటువంటి సాంబార్ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. చూశారుగా, కాయగూర ముక్కలు నేను తీసుకున్నవి 2 మునక్కాయలు, 2 క్యారెట్లు, 1 ముల్లంగి, 1 బంగాళదుంప, 2 టమాటాలు, 1 3 ఉల్లిపాయలు. చూడండి, క్యారెట్లు నేను రౌండ్ కట్ చేసుకున్నాను. ముల్లంగి కూడా రౌండ్గానే కట్ చేసుకున్నాను. ఇంకొన్ని వంకాయలు కూడా తీసుకున్నాను. సో ఇవి 1 సొరకాయ, 1 బంగాళదుంప, 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 1 కొత్తిమీర కట్ట, ఇంగువ. అవేంటంటే మనం సాంబార్ పొడి చేసుకుంటానికి కావాల్సినటువంటి పదార్థాలు. చూడండి, ధనియాలు, మెంతులు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, చింతపండు. చూసారా, పెద్ద నిమ్మకాయ సైజు తీసుకొని నానబెట్టేసుకోవాలి. అండ్ కావాల్సినటువంటి కరివేపాకు. నేను పప్పుని ఆ గ్లాస్తో తీసుకున్నానండి. నానబెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద కూడా పెట్టేశాను. అది బాయిల్ వచ్చే లోపల మనం సాంబార్ పొడి చేసుకున్నాం. బాండీ పెట్టి నూనె వేసుకున్నాను. నూనె కాగాక మనం దినుసులన్నీ వేసుకున్నాం. కాగుతున్నాయి. ఇప్పుడు చూడండి, బాయిల్ వచ్చింది చూసారా, దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి. చక్కగా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం ఆ ఉడుకుతున్న పప్పులోనే కొన్ని ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఫస్ట్గా మనం మసాలా వేసుకునేటప్పుడు ఇంగువ వేసుకున్నాను. ఇంగువ అండి, రాసి ఇంగువ వాడలేదు, నా దగ్గర లేదు. మామూలు ఇంగువే వాడుకున్నాం. చెక్క అండి, నేను అక్కడ చెక్క చొప్పించలేదు, అది చెక్క వేసాను. చిన్న 2 పులుపులు. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి మనం చూపించినటువంటివన్నీ కూడా వేసేసుకోవాలి. అవి ధనియాలండి, ధనియాలు, మెంతులు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ. ఇప్పుడు నేనేమైతే చూపించానో అవన్నీ కూడా మాడకుండా చక్కగా వేపుకోవాలి. వాసన వస్తుందండి, అద్భుతమైన వాసన వస్తుంది. అప్పుడు వరకు వేపుకోవాలి. ఇదిగోని మినప్పప్పు. మేము లేకపోతే మినప్పప్పే వాడతాం. ఆ మినప్పప్పే వేసేసి, వెల్లుల్లిపాయలు 1 గడ్డ కూడా వేసేసి, అన్నీ వేసేసి చక్కగా మాడకుండా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసాను. ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. చక్కగా వేపుకుంటున్నాను. అవి వాసన వస్తాయండి. ఇవి చూడండి, పప్పులో ఈ మధ్యన మళ్ళీ పసుపు వేసుకున్నాను. వేసుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు సాంబారు చేసుకోవటానికి ఒక చిన్న బాండీ పెట్టుకున్నాను. తాలింపు వేసుకోవాలి. సో బాగా అది నూనె వేడెక్కాక మనం తాలింపు గింజలు వేసుకున్నాం. సో ఆవాలు, మినపప్పు కలిపినటువంటి తాలింపు గింజలను వేసుకున్నాం. అవి చిటపట అంటూ ఉండేటప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. అది జీలకర్ర అండి. జీలకర్ర వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. చిటపట అంటున్నప్పుడు ఇంకాస్త కరివేపాకు కూడా వేసేసుకుంటే మన తాలింపు రెడీ అయిపోతుంది. సో ఆ తాలింపు మాడకుండా చూసుకునే బాధ్యత మనదేనండి. దాని తర్వాత చూడండి, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 6 ఉల్లిపాయ ఏమో దాంట్లో వేసేసాను పప్పులో.
ఇంకొక 1½ ఉల్లిపాయ మనం ఏం చేస్తున్నామంటే తాలింపులో వేసి ఇవి బాగా వేగేదాకా వేపాలి. సో ముందే చెప్తున్నానండి, చాలాసార్లు చెప్తాను, ఉల్లిపాయ వేయగానే నేను ఉప్పు వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళని గుర్తించి బాగా త్వరగా వేగటానికి అది హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో అది అలా ఉల్లిపాయలు బాగా వేగాయి చూడండి. అలా బాగా వేగాక ఇంకొక చిన్న 2 ఉల్లిపాయలు సాంబార్లోకి నేను ఉంచుకున్న మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ, నేను క్యారెట్ ముక్కలు అన్నీ వేసుకున్నాను కదా, కాయగూరలు అవన్నీ వేసేసుకున్నాను. నేను ఉల్లిపాయలు అలా గుండుగా ఉండే ఉల్లిపాయలు నాకు ఇష్టం అండి. సాంబార్లో ఉడికితే దాని టేస్టే అద్భుతంగా ఉంటుంది. అందుకని ఒక 2 ఉల్లిపాయలు, నాకు, మా ఆవిడకి ఒకటి, మా ఆవిడకి ఒకటి, నాకు ఒకటి. సో అలా ఒక 2 ఉల్లిపాయలు వేసాను. వేసి ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి. వంకాయలు అన్నీ వేసాను, టమాటాలు వేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. సో అవన్నీ బాగా మగ్గాలండి. మగ్గాక మనం కారం, ధనియాల పొడి, చూసారుగా, నేను 1 స్పూన్ కారం వేస్తే 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తాను, గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం అది. నాకు ధనియాల పౌడర్ టేస్ట్ అంటే, ధనియాలు టేస్ట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అలా వేసాను. పసుపు కూడా వేసుకున్నాను. సో దీంట్లో కూడా కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గాయి చూడండి. దాని తర్వాత టమాటాలు వేసుకుంటున్నాను. సో టమాటాలు వేశాక ఆ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి, కనపడకూడదు. సో మూత పెట్టుకొని నీట్గా మనం మగ్గనిద్దాం. పప్పులోకి వెళ్దాం, చూద్దాం. సో చూడండి, పప్పు ఉడుకుతూ ఉంది. సో అది ఉడికాక మనం పక్కన పెట్టుకొని మెదుపుకోవాలి. అర్థమైందా? సో బాగా ఉడికిపోయిందండి. మనం పప్పుని మెదుగుతుంది, మెదగాలి. సో కొంచెం నీళ్ళు ఎక్కువైందండి, ఏం పర్లేదు, బాగా ఉడికిపోయినాయి. సో పప్పుగా ఉన్న సాంబార్ బాగుంటుంది. సో బాగా మెదుపుకోండి. మెదిపి పక్కన పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం ముక్కలను చూద్దాం ఎలా మగ్గాయో. సో చూడండి, టమాటాలను చూసారా ఎలా మగ్గిపోయినాయో. సో టమాటాలు ఇంకా మగ్గాలి. మగ్గాక మనం నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. సో ఇవి కాయగూర ముక్కలు. సో టమాటాలు మగ్గిపోయినాయి. మనం ఏం చేయాలి అంటే చింతపండు, నానబెట్టిన చింతపండు పులుసుని మనం పోసుకొని చక్కగా, అంటే నీళ్ళు పోస్తానండి. ఈ చింతపండు పులుసే కాదు, మనకు కావాల్సినటువంటి నీళ్ళు కూడా మనం పోసుకోవాలి. సో ఆ చింతపండు పులుసులో మగ్గితే ఆ పులుపు, ఆ కారం, ఆ ఉప్పు అన్నీ ముక్కలకు కూడా బాగా పడతాయి. అర్థమైందా? సో పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఆ మసాలా అంతా చల్లారిపోయింది. మనం ఇప్పుడు మిక్సీ వేసుకొని మిక్సీ పడాలి. అది మిక్సీ పెట్టేసింది. ఇప్పుడు ఆ పౌడర్ని పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకోవాలండి, ఇప్పుడే వేయను. చూడండి, చింతపండు పులుసులో బాగా మగ్గేయండి అయ్యి, ఇంకా నీళ్లు పోయలేదు నేను. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నీళ్లు పోసుకోవాలి. సో దానికన్నా ముందు మనం నీళ్లు ఎందుకు పోసుకోలేదంటే పప్పులో ఎక్కువ నీళ్ళు అయిపోయినాయి, అందుకని ఆ నీళ్ళతో పాటు ఆ పప్పును కూడా వేసేసుకున్నాను. సో ఆ పప్పు, ఆ నీళ్లు వేయగానే గిన్నెంతా నిండిపోయిందండి బాబు. చూసారా, మా తమ్మకి సరిపోయి సాంబార్, అందుకే గిన్నె మార్చి మనకు ఎంత కావాలో అన్ని నీళ్ళు ఫుల్గా పోసేసుకొని బాగా మరగైపోయి. చూడండి, రసం కానీ సాంబార్ కానీ బాగా మరిగితేనే దాని రుచి. సో నేనేం చేశానంటే నీళ్ళు ఫుల్గా పోసి సిమ్లో పొంగకుండా మనం మరగనివ్వాలి. ఒక 1 ఇంచ్ మరిగేదాకా ఉంచాలి. ఇప్పుడు చూడండి, మనం కొట్టుకున్న సాంబార్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం. ఆహా, దాని వాసనే అదిరిపోయేటట్టు వస్తుందండి నిజంగా.
మీరు కూడా ఇలా చేసుకోండి, అదిరిపోతుంది. చూసారా? ఇది బాగా మరగనిస్తే మన సాంబార్ అయిపోయినట్టేనండి. అన్నీ వేసేసా, ఇంకా కాసేపు మరగనిస్తే సాంబార్ అయిపోతుంది. సో కొత్తిమీర కూడా ఫైనల్లీ వేసేసి చూడండి, మరిగిపోతుంది సాంబార్. మీరు కూడా చేసుకొని తింటారని నేను కోరుకుంటున్నాను. చూడండి, బాగా మరగనివ్వాలండి. ఇంతేనండి సాంబార్. మీరు కూడా చేసుకుంటారండి. ఉంటాను, బాయ్.